హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చక్రి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. చాలా మంది అడుగుతుంటారు, మనకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మాకు ఫర్టిలిటీ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎలా ఉంటాయి అనే దాని గురించి అడుగుతుంటారు. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, బేసికల్లీ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అంటే అది దేని వల్ల అవుతుంది అనేది రూల్ అవుట్ చేసుకోవాలి. సో ఐదర్ మనకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేకపోతే ఏమైనా పీసీఓఎస్ కానీ ఆర్ పీసీఓడి అదేమైనా ఉందా, లేదు ఏమైనా థైరాయిడ్ అబ్నార్మాలిటీస్ ఉన్నాయా, లేదు ఏదైనా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయా, లేదు మనం ఏదైనా లాంగ్ టర్మ్ స్టీరాయిడ్స్ పైన కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ఏదైనా హార్మోనల్ పిల్స్ పైన ఏమైనా ఉన్నామా, కొందరికి యాంటీ ఎపిలెప్టిక్ మెడికేషన్ అంటే ఫిట్స్ రాకుండా కూడా కొందరు మెడిసిన్స్ వాడుతుంటారు. సో దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయ్యి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఏమైనా అవుతున్నాయా, ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి. సో ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అండర్లయింగ్ కాజ్ ఏంటి అనేది రూల్ అవుట్ చేస్తాం. సో అదేంటంటే బేసిక్ సింపుల్ టెస్ట్, లైక్ కొందరికి అనీమియా, బ్లడ్ రక్తహీనత అంటాం, అంటే బ్లడ్ తక్కువనా కానీ పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వచ్చు. సో సింపుల్ కరెక్షన్, మనకు బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అయితే ఆటోమేటిక్ గా పీరియడ్స్ కూడా రెగ్యులర్ అవుతుంది, ఓవులేషన్ కూడా నార్మల్ గా అవుతుంది. సో అనీమిక్ ఏమైనా ఉన్నారా, లేదు మనకు షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నాయా లేవో అవి చెక్ చేస్తాము. థైరాయిడ్ లెవెల్స్ నార్మల్ గా ఉంటే ఓకే, అందులో మళ్ళీ ఏదైనా తేడా ఉంటే ఫస్ట్ అది కూడా కరెక్షన్ చేసుకుంటాము. సింపుల్ ప్రొలాక్టిన్ హార్మోన్ అది కూడా హెచ్ తగ్గులున్నా కానీ మనకు పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాడీలో ఏమైనా ఎక్కువగా స్ట్రెస్ ఉందా అది కూడా రూల్ అవుట్ చేయాలి. అండ్ దెన్ ఇన్అడిక్వేట్ స్లీప్, నిద్ర అట్లీస్ట్ 6 to 8 hours ఆఫ్ అన్డిస్టర్బ్డ్ స్లీప్ ఉండాలి. సో నిద్ర సరిగా పోకపోయినా మనకు స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కూడా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అయ్యి ప్రెగ్నెన్సీ అవ్వడానికి ఇబ్బంది, అంటే దట్ కుడ్ బి వన్ ఆఫ్ ద రీజన్. సో ఇవన్నీ కూడా మనం రూల్ అవుట్ చేస్తాం. అండ్ అట్ ద సేమ్ టైం మనకు అండర్లయింగ్ కాజ్ ఏంటో చూసి దాని తగ్గట్టుగా మనము లైక్ వీల్ డూ ద కరెక్షన్. అది కాకుండా మీ చేతుల్లో ఏంటంటే మీరు యూ హ్యావ్ టు డూ అ రెగ్యులర్ వర్కౌట్స్. ఒకటి, మన బాడీ వెయిట్ ఐడియల్ బిఎంఐ లో ఉన్నామా లేమా. ఐడియల్ బిఎంఐ ఏంటంటే 20 to 25 ఉండాలి, దట్స్ ఐడియల్ వెయిట్. అలా కాకుండా ఎక్కువగా వెయిట్ ఉన్నా వెయిట్ రిడక్షన్ చేసుకోవాల్సిందే. అండర్ వెయిట్ ఉంటే వాట్ ఈస్ ద రీజన్, అంటే ఎందుకు అండర్ వెయిట్ ఉన్నారు అది కూడా రూల్ అవుట్ చేసి కరెక్షన్ చేసుకోవాలి. అండ్ దెన్ మన సైడ్ నుంచి సప్లిమెంట్స్ అవన్నీ కూడా లైక్ బేసిక్ సింపుల్ ఫోలిక్ యాసిడ్ కానీ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అట్లాంటివి తీసుకోండి అని చెప్తాం. సో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉంటే మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ దేని వల్ల అవుతుంది అనేది మనం గ్రహించాలి. అంటే ఏదైనా హార్మోన్స్ ప్రాబ్లమా, ఎండోక్రైనల్ ప్రాబ్లమ్సా, లేకపోతే అసలు మన డైటరీ హ్యాబిట్స్, మనం తినే ఫుడ్ వల్లనా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే లైక్ కొందరు అసలు ఎక్సర్సైజ్ చేయరు, తినంలోనే పడుకోవడం, తినంలోనే కూర్చొని వర్క్ చేయడం అలా చేస్తుంటారు. సో అట్లా అండర్లయింగ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసి వాటిని కరెక్షన్ చేసుకోవడం బెటర్. అలా కరెక్షన్ చేయడం వల్ల కూడా మనకు సైకిల్స్ రెగ్యులరైజ్ అవ్వచ్చు. అండ్ దాంతోపాటు మనకు ప్రెగ్నెన్సీస్ కూడా న్యాచురల్ గా అందే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.